ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సంఘమునకును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులకి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ శుక్రవారము ఈ స్వస్థత ప్రార్థన కూడికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుడు చూపిన మహాకృపలో ఇంతవరకు ప్రార్థన చేయటానికి కృప చూపించినట్టు దేవునికి వందనాలు. సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో మీ యొద్ద ఉన్నట్లయితే దయచేసి అపోస్తుల కార్యములో 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములో 12వ అధ్యాయము 5వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 verse 5. 5th వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసుకున్నాను. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన గణనామాన్ని బట్టి వందనాలు. మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉంటున్నాము. సాయంకాలం మా తండ్రి ఈ ఆరాధన కార్యక్రమంలో మీకు తోడుగా ఉన్నందుకు వందనాలు. 10 నిమిషాలు ఆలస్యమైనందుకు మన్నించండి. జరిగే కార్యక్రమం అంతటిలో తోడుగా ఉండండి. వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. వాక్య స్వరూపమైన దేవ, మీ కృపలో మా తండ్రి మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించి బలపరిచి దీవించి వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడి పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, ఇక్కడ ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసండి. ఆదిమ సంఘములో దేవుడు అపోస్తులను వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ చేత నింపి తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సంఘాన్ని బహుగా విస్తరింపచేస్తున్నటువంటి రోజులు. అట్లా సంఘము బహుగా విస్తరిస్తున్నటువంటి ఆ రోజులలో దేవుని యొక్క సేవకులు అందరూ కూడా బహుబలముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళు బలంగా పడబడుతున్నటువంటి హేరోదు మహారాజు యూదులను సంతోషపరచడానికి యూదులకు ఇష్టమైనటువంటి ఒక కార్యము 12వ అధ్యాయంలో చేస్తాడు. అది ఏమనగా మొదటి వచనం 12. దాదాపుగా అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న సమస్య మనకు తెలుసు. ప్రపంచమంతా కూడా ఎదుర్కొంటున్న ఈ విపత్తు నుంచి విడుదల కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వచనాల ద్వారాగా దేవుడు మాట్లాడిన కొన్ని మాటలు మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో 10 నిమిషాలు ఈ మాటలు ధ్యానించుకుందాం. యాకోబును ఖడ్గంతో చంపించాడు. పేతురుని చెరసాలలో పెట్టించి పులియని రొట్టెల పండుగ, పసగా పండుగ అయిన తర్వాత పేతురును కూడా చంపాలని ప్రణాళిక చేశాడు. అటువంటి సమయంలో సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘము అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండేది. అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా తనంతటా తాను కలుగజేసుకొని, డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్, దేవుడు తనంతటగా తాను కలుగజేసుకొని ఒక అద్భుతమైన కార్యం చేశాడు. అదేమనగా దేవుడు తన దూతను పంపించాడు. దాని దూతను పంపించి పేతురుని చెరసాలలో నుంచి విడిపించాడు. ఈ రోజుల్లో ప్రపంచంలో కోట్ల కొలది క్రైస్తవులు, దైవ సేవకులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ కరోనా వ్యాధి పోవాలని, ఆగిపోవాలని, స్వస్థత ఈ వ్యాధిగ్రస్తులకి రావాలని ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. ప్రియ సంగమా, దేవుడు ప్రత్యక్షంగా ఈ సమయంలో ఆయన కలుగజేసుకుంటే తప్ప ఈ పరిస్థితిలో నుంచి విడిపించగలిగినటువంటి సత్తా ఎవ్వరికీ లేదు.
దేవుడు ప్రత్యక్షంగా ఎలా కలుగు చేసుకుంటాడంటే దేవుని ప్రజలు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. దేవుని ప్రజలు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు తారుమారు చేసి దేవుడు ప్రజలను విడిపిస్తాడు. పేతురు విడుదల పొందటానికి 0.001% కూడా అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన బిడ్డలైనటువంటి తన సంఘమైనటువంటి వారందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తే గొప్పగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. పేతురు చెరసాల నుంచి విడిపించబడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఇటువంటి సంఘటన జరగాలని మనందరం అత్యాశక్తితో ప్రార్థన చేద్దాం. చాలా భయంకరమైన పరిస్థితి. మరి ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో రోజుకి 100ల కొలది కేసులు వస్తున్నాయి. ప్రభుత్వం చేయగలిగినవన్నీ చేశారండి, వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మన దేశ అధికారులు కావచ్చు, వారు చెప్పేది ఒకటే, ప్రార్థన చేయండి, దేవుణ్ణి వేడుకొనండి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సంఘమా మనము చేయవలసినది అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా చేసేవారు చాలామంది ఇప్పటికి ఉన్నారు. ఇంకా చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా చేయాలి? యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, మనవి చేసుకోవటం, తనకు న్యాయం జరిగించాలి. న్యాయాధిపతి అని పిలవటానికి కూడా అర్హుడుగా లేడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అక్కడ విధవరాలు విసుకక నిత్యము మాటి మాటికి గోజాడుతూ సిగ్గుమాలి వెళ్ళుటను బట్టి, అడగటాన్ని బట్టి ఆమెకు అతడు న్యాయం చేశాడు. దేవుడు అంటాడు కదా, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన బిడ్డలు దివారాత్రులు మొరపెడుతూ ఉంటే ఆయన న్యాయం చేయడా? ఆయన త్వరగా న్యాయం చేస్తాడని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో విసుగు రావచ్చు, ప్రార్థన చేస్తుంటే విసుగు అనిపించవచ్చు, ప్రార్థన చేస్తుంటే మనకి ఆటంకాలుగా ఉండవచ్చు. కానీ దేవుడు చెప్పినట్లుగా మనము విడిచిపెట్టొద్దు. పట్టుదలతో, ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంగమ ఈ సమయంలో మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకున్నాం. తను దాకా వస్తే కానీ సమస్య ఏందో తెలియదని పెద్దలు చెప్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వారితో పాటు నువ్వు నేను కూడా ఇబ్బంది పడుతున్నావు. ఎవరిని కలుసుకోలేని పరిస్థితి, ఎవరిని ముట్టుకోలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, మందిరాలకు వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళిన ప్రతి క్షణము టెన్షన్, భయము, ఆందోళన, చింత. ఇటువంటి పరిస్థితుల్లో సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఇక్కడ పేతురును విడిపించడానికి ఏ విధంగా అయితే తన దూతను పంపించి దేవుడు సంఘమునకు విరోధంగా ఎవరైతే లేచారో వారిని హతము చేశాడు దేవుడు. అదే రీతిగా ఈ ప్రస్తుతము ప్రజలకును సంఘాలు తెరవబడకుండా మూయబడి ఉండటానికి ఏ సాతానుగాడైతే లేచినాడో, అపవాదిగాడు లేచినాడో, వాడి నాశనము చేయబడాలంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ప్రతి రోగము వెనుక దుష్టశక్తులు ఉంటాయి. నువ్వు ఏ వ్యాధి తీసుకున్నా ప్రతి రోగము, ప్రతి వ్యాధి వెనుక దురాత్మ శక్తుల యొక్క సమూహాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ COVID-19 వైరస్ వెనుక కూడా దురాత్మ శక్తి యొక్క ప్రభావం ఉన్నది.
ఆ దురాత్మ శక్తి, సాతాను శక్తి, ఆ శత్రువు నాశనము కావాలంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. సాతాను గాడు ఇక్కడ ఒక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ వేశాడు. ఏమని? ఈ 12వ అధ్యాయంలో సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకున్నాడు. ఆ సాతాను గాని యొక్క ప్రణాళిక ఏంటంటే అపోస్తులందరినీ కూడా చంపివేయాలి, నాయకులందరినీ చంపివేయాలి. వాడు ఒక స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తున్నాడు. కానీ దేవుని యొక్క బిడ్డలు ప్రార్థన చేస్తే వాని స్ట్రాటజీని తారుమారు చేసి దేవుడు గొప్ప కార్యములు చేశాడు. పస్కా అయిన వెంటనే పేతురును చంపాలని, పేతురును చంపితే పేతురు యొక్క శవాన్ని తినటానికి వాడు పురుగులు కూడా తయారు చేసి పెట్టుకున్నాడు సాతాను గాడు. కానీ దేవుని బిడ్డలైనటువంటి సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆయనే కలుగజేసుకొని పేతురును విడిపిస్తాడు. పేతురును విడిపించటమే కాకుండా ఏ శత్రువైతే సంఘమును హింసించి సంఘ నాయకులను చంపటానికి ముందుకు వచ్చాడో ఆ శత్రువుని మొత్తితే వెంటనే పురుగులు పడి చచ్చాడు. ఏ పురుగులైతే సాతానుగాడు పేతురు కొరకు సిద్ధపరిచినాడు అదే పురుగులు వాని చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి వానికి పట్టి చనిపోతాడు. ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే దేవుడు అదే కార్యం చేస్తాడు. యెషయా గ్రంథం 54:17 ఉంటుంది, నీకు విరోధముగా రూపించబడిన ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. అది దేవుడిచ్చిన వాగ్దానం. మనకు విరోధంగా వస్తున్నప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, యేసుప్రభువా, నేను నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. నీ బాధ్యత, నా బాధ్యత ప్రార్థన అండి. గోజాడాలండి. ఎలా ప్రార్థన చేయాలంటే యెషయా గ్రంథంలో ఒక ప్రవక్త ఒక మాట చెప్తాడు, దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము, ప్రభువుకి మహిమ కలుగునుగాక, 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. నిన్ను నన్ను దేవుడు మన ప్రాంతాలలో కాపలదారుడిగా పెట్టాడు. కావలి వారిగా, వాచ్మెన్గా దేవుడు మనల్ని పెట్టాడు. ఎందుకో తెలుసా? మౌనంగా ఉండటానికి కాదు, మన ఇష్టం వచ్చినట్లు చేయటానికి కాదు. దేవుడు మనకు ఒక పనిని పెట్టాడు, ఒక బాధ్యత అప్పగించినాడు. బాధ్యత రాహిత్యముగా మనం ఉండవద్దు, బాధ్యతాయుతముగా మనం ఉందాం. వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, దేవునికి జ్ఞాపం చేసేవారట, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానిని ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. నువ్వు విశ్రాంతి తీసుకోవద్దు, దేవుడికి కూడా విశ్రమింపకుండా చేయాలంట. అంటే దేవుడు విశ్రాంతి తీసుకునే దేవుడు కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ సందేశం యొక్క సారాంశం ఏంటంటే, నీవు విశ్రమించకుండా నీకు అప్పగించినటువంటి పనిలో నువ్వు చేస్తూ నిమగ్నమై ఉండాలి అని. నీవు నేను ఈ రోజుల్లో ఈ ప్రార్థన విషయంలో అత్యాశక్తితో విశ్రమింపకుండా దీవారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. అయ్యా, ప్రజలు నశించి నరకం వైపు వెళ్తున్నారు. అయ్యా, సాతానుగాడు COVID-19 అని తెగులు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆర్థిక మాంద్యము, కరువు చేత చంపివేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేశాల మీదకి దేశాలు తీసుకొచ్చి చంపివేస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, ప్రమాదాలు, తుఫానులు, విపత్తులు, ఇవన్నీ కూడా యేసు ప్రభు రెండవ రాకడకు సూచనలు. కాబట్టి మనం ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలా అత్యాశక్తితో. ఏమని? ప్రభా, నీవే కలుగ చేసుకొని ఈ విపత్తు నుంచి తప్పించు ప్రభా, ఈ వైరస్ నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా. మమ్మల్నే కాదు ప్రభా, మా చుట్టూ ఉన్నవారు విడిపించబడటానికి మమ్మల్ని ప్రాంతాలలో పెట్టారు కదా ప్రభా.
కాబట్టి అని చెప్పి దేవుని సన్నిధిలో మనము నిత్యము జ్ఞాపకము చేసుకుంటూ మనము జ్ఞాపకము దేవునికి చేస్తూ విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. దేవుడు పద్ధతి రెండే, దేవుడు చేసేటువంటి కార్యాలు రెండే అండి. ఏ శత్రువైనా దేవునికిని, దేవుని సేవకులకును, దేవుని బిడ్డలకును, సంఘానికి విరోధంగా వస్తే దేవుడు చేసే పనులు రెండే. ఒకటి, ఆయన ప్రత్యక్షంగా ఆయన తలదూర్చుకొని, ఆయన కలుగజేసుకొని వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడటము, లేదా వాళ్ళ యొక్క జీవితం అంతటితో ముగించి వేయటం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఈ హేరోదు కంటే ముందు సౌలు, పౌలుగా మార్చబడకముందు సౌలు సంఘమును హింసించటానికి లేస్తే దేవుడు అక్కడ ప్రత్యక్షంగా ఆయనకి దర్శనమిస్తాడు. దేవుడు అతను ప్రత్యక్షంగా దర్శిస్తాడు. సౌలా సౌలా నా నేల నువ్వు హింసించుచున్నావు అంటాడు. అంటే మున్కోళ్ళకు ఎదురుగా నువ్వు తన్నవద్దు, తంటే నీకే ప్రమాదం అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నేను ప్రార్థన చేయాలి. చేయటం లేదని నేను అనట్లేదు, కానీ ఎట్లాగంటే ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర జవాబు పొందుకునేంత వరకు విసుకగా నిత్యము మాటి మాటికి సిగ్గుమాలి ఏ విధంగా అయితే అడిగి పొందుకుందో, నువ్వు నేను కూడా దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఓ యవ్వనస్తుడా, నీ ప్రార్థన జీవితాన్ని పరిశీలన చేసుకో. ఓ సహోదరి, నీ ప్రార్థన జీవితాన్ని పరిశీలన చేయి. ఓ సహోదరుడా, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేయి. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. పేతురు విడిపించబడినట్లుగా ఈ రోజుల్లో సంఘమంతా విడిపించబడాలంటే సంఘము చేయవలసింది ఏంటో తెలుసా? విశ్రమింపకుండా దేవుని సన్నిధిలో ఎడతెగక నిత్యము విజ్ఞాపన ప్రార్థనలో అత్యాశక్తితో చేయటమేనండి. సంగమా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకో. ఎంత అత్యవసరం అంటే ఎమర్జెన్సీ కాల్స్ అంటారు చూడండి, అత్యవసర సేవలు అంటారు చూడండి. ఇప్పుడు దానికంటే మించిన ఎమర్జెన్సీ సంఘంకి ఉన్నది ఏంటి తెలుసా? ప్రార్థన. ఎమర్జెన్సీ ప్రేయర్స్ ఎంతో ఎక్కువ కావలసి ఉన్నది. ఇప్పుడు ఈ వైరస్ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందో మీరు గమనిస్తూ ఉంటున్నారు. దానికంటే స్పీడ్గా దేవుని యొక్క సంఘం ముందు ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే ప్రభు పాదాల చెంత మనం చేరి అత్యాశక్తితో ప్రార్థన చేశారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని సేవకులము తగ్గించబడాలి, సంఘ బిడ్డలు తగ్గాలి, విశ్వాసులు తగ్గాలి, అందరము తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే యేసు ప్రభువే మనకు మాదిరి. ఏ వ్యక్తి మనకు ముందు ఉండాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే మన మాదిరి. ఆయన దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనక తనను తాను తగ్గించుకుని దాసుడుగా వచ్చాడు, రాజుగా రాలే. తనను తాను తగ్గించుకుని దాసుడుగా ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువ మరణము పొంది ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి తన పనిని ముగించినాడు. ఈ రోజులో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆత్మీయ అతిశయాలు ఎన్నో ఉంటున్నాయండి మనకి. ఆత్మీయంగా 1 గంట ప్రార్థన చేస్తున్న అంత ప్రార్థనా పరురాలు లేరు అని అనుకుంటా. ఆత్మీయ దిగంబరత్వం కలిగి ఉన్నాం, ఆత్మీయ దరిద్రత కలిగి ఉన్నాం, ఆత్మీయంగా మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. ఆత్మీయ అతిశయాలు, గర్వాలు, ఇవన్నిటి నుంచి విడిపించుకోవాలి. మనం దేవుని దగ్గరకు రావాలి, తగ్గించుకోవటం అంత మాత్రమే కాకుండా దేవునిని వెదకి చెడు మార్గాలను విడిచి 2వ దినవృత్తాంతములు 7:14 ఈ రోజుల్లో ఎక్కువ మంది ఇదే వాక్యాన్ని తీసుకొని చెప్తూ ఉంటున్నారు.
తగ్గించుకోవాలి, దేవునిని వెదకాలి, చెడు మార్గాలను విడిచిపెట్టాలి, ఆయన ముఖాన్ని వెదకాలి. చాలాసార్లు మనం ఆయన చేతుల్లో వెతుకుతాం, ఎందుకంటే చేతుల్లో నుండా ఏమన్నా మనం పొందుకుందామని. కానీ ముఖమును వెతికితే ఏమవుతుందంటే మన యొక్క ముఖరూపాలు మారిపోతాయి. 40 రోజులు దేవారాత్రులు కొండ మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే ముఖమున ఏ విధంగా అయితే దేవుడు తన జీవితాన్ని మార్చినాడు, నీతో నాతో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునితో డైరెక్ట్ ఎన్కౌంటర్ మనం కావాలండి. ఎవరెవరి గురించి మనం చెప్పుకుంటాం, భక్తుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఎవరి గురించి చెప్పుకుంటాం. నేను కూడా అనేకసార్లు చెప్తూ ఉంటున్నా. కానీ దేవుడు కోరుకునేది నువ్వు నేను ఎందుకు అట్లా ఉండకూడదు. అత్యాశక్తితో మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు. ప్రభువుకి మనం అప్పగించుకుందాం. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తూ దేవుడు మిఖాయేలు దూతను, దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డల పక్షంగా ఉండేటువంటి దేవుడు అండి. నీవు నేను ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి వైరస్ వస్తుందని ఎవరూ అనుకోలేదు, కానీ వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలంగా మనము చేయవలసింది ఏంటంటే దేవుడు కలుగజేసుకొని దీనినంతటి నుంచి కూడా నిన్ను నన్ను ప్రపంచాన్ని తప్పించి తన కార్యము జరిగించినట్లుగా దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఇది మనకు క్రొత్త ఏం కాదండి, అంత పాత వచనాలే, పాత వాక్యమే, అదే వాక్యం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన ప్రార్థనా జీవితాన్ని ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి సమయాన్ని తీసుకుందాం. బిజీ స్కెడ్యూల్ అండి. సాతానుగాడు మనల్ని ప్రార్థన చేయకుండా ఎంతో బిజీలో పెడతాడండి, ఎంతో బిజీలో పెడతాడు. దయచేసి వాని ట్రాప్లో పడిపోకండి. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతాం. వాని ట్రాప్లో నువ్వు నేను పడకుండా పరిశుద్ధాత్మ ప్రార్థనతో అత్యాసక్తితో ప్రార్థన చేసి ప్రభువుని మహిమపరచుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువుకి మనం అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు అయ్యా. భయంకరమైనటువంటి రోజుల్లో మేము ఉంటున్నాము తండ్రి. ఇక మాకు వేరే ఏ సోర్సు, ఏ ఆధారము, ఏ దిక్కు లేదు ప్రభా. మీరే ప్రత్యక్షంగా కలుగజేసుకొని ప్రపంచము ఎదుర్కొంటున్న విపత్తు నుంచి విడుదల పొందటం కొరకు ప్రభా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నాం, వేడుకుంటున్నాం తండ్రి. సహాయమును అడుగుతూ ఉంటున్నాం తండ్రి. ఎందరైతే ప్రభా అత్యాశక్తితో నీ పదాలు పట్టుకొని విశ్రమింపకుండా ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు తండ్రి, వాటిని మా తండ్రి, ఆ మొర్రలను మా తండ్రి మీరు విని కనికరించి ప్రభా మీ అద్భుతమైన కార్యము జరుగునట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. పేతురుని విడిపించిన దేవుడు, శత్రువును నాశనము చేసిన దేవుడు, సంఘమును అభివృద్ధి చేసి నిన్ను మహిమపరుచుకున్నటువంటి దేవుడు, ఈ రాత్రి వేళ అదే మార్పు లేనటువంటి దేవుడుగా మాతో మాట్లాడుతూ నన్ను మమ్మల్ని దర్శించి మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు. నా మట్టుకు నేను, సంఘము, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి ప్రార్థనా జీవితం కలిగి నిన్ను మహిమపరచుటకు సహాయము దయచేయమని, విత్తబడిన ఈ వాక్యం మంచి నేలన పడిన విత్తనము 30 60 100 ఫలించినట్లుగా మేము విశ్రమించకుండా మా తండ్రి, మీకు విశ్రమింప చేయకుండా ప్రభా ప్రార్థనలు చేసే జీవితాన్ని కలిగి నేను మహిమపరచుటకు సహాయము దయచేయి. ఘనతయు, మహిమయు, ప్రభావములు మీకు ఆరోపిస్తూ
ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు. సంఘంలో అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డకి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో పరిపూర్ణ ఆరోగ్యం స్వస్థత కలుగునుగాక. ఈ రోజుల్లో జలుబు, దగ్గు, జ్వరం అని చిన్నపాటి వచ్చినా కూడా కరోనాని బాధపడుతూ మా ప్రభు కృంగదల కలిగిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీ ఆత్మ చేత తాకబడునుగాక. ఇప్పుడే అటువంటి ఆ భయము నుంచి, ఆందోళన, చింత నుంచి విడుదల పొందుదురుగాక. దర్శించండి. ఈ కోవిడ్-19 మా తండ్రి వైరస్ సోకిన ప్రతి బిడ్డకి మా దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మా రాష్ట్రంలో, మరి ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి బిడ్డకి మీరు పొందిన దెబ్బల చేత, యేసయ్య మీరు పొందినటువంటి ఆ గాయముల చేత స్వస్థతను మీరే సెలవిచ్చారు. బిడ్డలకు అందరికీ మా తండ్రి అటువంటి స్వస్థత కలిగినట్టు ప్రార్థిస్తూ ఈ వ్యాధి యొక్క లక్షణాలన్నీ కూడా నాశనం అయిపోవునుగాక. పూర్తిగా మా తండ్రి ఇది మా తండ్రి కూకట్టు వేలతో సహా పెళ్లగించబడి నాశనం చేయబడి ప్రజలందరూ విడుదల పొంది నేను మహింపరచున్నట్లుగా, మరి ముఖ్యంగా సంఘ బిడ్డలందరూ సేవకులు మరలా యథాతథముగా ఆరాధనలు జరుపుతూ నేను మహింపరచున్నట్లుగా మీ కార్యములు జరిగినట్లుగా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మహిమయు ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, సమాధానం కూడిన మనందరికను, లోకంలోని సకల పరిశుద్ధులకును, వాక్యమే విని ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు పేట అందరికీ వందనాలు. దేవుడు మనందరికీ సహాయం చేస్తాను, కృపలో వాడుకొనుగాక. ఆమేన్.